హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే సింపుల్ ఇంగ్రీడియంట్స్ డోనట్ రెసిపీ వచ్చేసి ఎలా చేసామో చూసేయండి. గోరువెచ్చని పాలలో 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ ఈస్ట్, ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 400 గ్రామ్స్ మైదా, దీనిలోకి 3 స్పూన్స్ షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఈస్ట్ ఇలా ఈ విధంగా పొంగుతుంది. ఈ పొంగిన దాంట్లో ఒక ఎగ్, మీడియం సైజ్ ఎగ్ని దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో ఈ మిశ్రమం అంతా పోసేద్దాం. ఇది ఇలా బీట్ చేసుకోవాలి 2 మినిట్స్ సాఫ్ట్గా. దీనిలో ఇప్పుడు బటర్ కానీ నెయ్యిని కానీ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుని దాన్ని 1 అవర్ పాటు క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండి ఈ విధంగా పొంగి ఉంటుంది. ఇప్పుడు కింద పైన పొడిపిండి చల్లుకుంటూ పూరికరతో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ సైజుగా ఒత్తుకున్నాం కదా, ఈ సైజులో ఉంటే సరిపోతుంది, కొంచెం మందంగా. ఇప్పుడు ఒక చిన్న మూత తీసుకొని డోనట్ షేప్లో చేసుకోవాలి. దీంట్లో హోల్కి బాటిల్ క్యాప్తో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్న డోనట్స్ని మళ్ళీ 1 అవర్ పాటు క్లాత్ కప్పేసి ఉంచితే డబల్ అవుతాయి. ఇప్పుడు గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పొంగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మీడియం హీట్లోనే డోనట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి, హై హీట్ అసలు పెట్టకూడదు. ఇప్పుడు డోనట్స్ని ఒక్కొక్కటి ఇందులో మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా స్పాంజీ ఉన్నట్టున్నాయి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా పౌడర్ షుగర్తో గోరువెచ్చగా ఉన్నప్పుడే పౌడర్ షుగర్ వేసేసి ఇలా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు.